చాణక్యనీతి శ్లోకములు వాటి భావములు రెండవ భాగానికి స్వాగతం. ఈ వీడియోలో చాణక్యుడు యథాతథంగా చెప్పినటువంటి జీవిత సత్యాల గురించి తెలుసుకుందాము. వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. భోజ్యం భోజన శక్తిశ్చ రతిశక్తిర్వరాంగనా విభవో దానశక్తిశ్చ నా అల్పస్య తపసః ఫలం. మనకి తినడానికి ఆకు నిండా మంచి మంచి భోజన పదార్థాలన్నీ కూడా ఉన్నంత మాత్రాన సరిపోదు. వాటిని తిన్న తర్వాత అరిగించుకునేటువంటి శక్తి కూడా ఉండాలి. అందమైనటువంటి భార్య మనకి దొరికింది కదా అని చెప్పి సంబరపడిపోతే సరిపోదు. ఆమెతో హాయిగా భోగాన్ని అనుభవించడానికి కామశక్తి కూడా కలిగి ఉండాలి. మన దగ్గర కావలసినంత సంపద ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ సంపదని దానము చేయాలి అనేటువంటి బుద్ధి కూడా కలగాలి. అయితే ఇవన్నీ కూడా అల్పమైనటువంటి తపస్సు వలన కలగవట. ఇవన్నీ కలగాలంటే గొప్ప తపస్సంపన్నుడై ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. తరువాత శ్లోకము, యస్య పుత్రో వశీభూతో భార్యా ఛందానుగామిని విభవే యశ్చ సంతుష్టః తస్య స్వర్గ ఇహైవహి. ఏ తండ్రికైతే కొడుకు తను చెప్పినట్లుగా మాట వింటూ ఉంటాడో, ఏ భర్తకైతే భార్య అతనికి నచ్చిన విధముగా ప్రవర్తిస్తూ ఉంటుందో, ఎవరైతే ఉన్నటువంటి డబ్బుతోటే సంతృప్తి చెందుతూ ఉంటాడో అలాంటి వాళ్ళకి స్వర్గము ఇంకెక్కడో లేదట. తను ఉన్నటువంటి ప్రదేశమే స్వర్గముతో సమానమవుతుంది అని చాణక్యుడు అంటున్నాడు. తరువాత శ్లోకము, తే పుత్రా ఏ పితుర్భక్తాః స పితా యస్తు పోషకః తన్మిత్రం యస్య విశ్వాసః సా భార్యా యత్ర నిర్వృతి. తండ్రి పట్ల ప్రేమ భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళే నిజమైనటువంటి పుత్రులవుతారు. అలాగే ఎవరైతే బిడ్డలని పోషిస్తూ వాళ్ళ మంచి చెడ్డలను చూస్తూ ఉంటాడో అతడే నిజమైనటువంటి తండ్రి అవుతాడు. ఎవరైతే నమ్మదగినటువంటి వాడో అతడే నిజమైనటువంటి స్నేహితుడు అవుతాడు. ఇంకా ఏ స్త్రీ వలనైతే భర్తకు సుఖము అనేది కలుగుతుందో ఆ స్త్రీయే నిజమైనటువంటి భార్య అవుతుంది అని చాణక్యుడు చెబుతున్నాడు. తరువాత శ్లోకము, పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. ఎవరైతే మన వెనకాతల మన గురించి చెడుగా మాట్లాడుతూ మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటూ మన ఎదుట మాత్రము తీయగా మాట్లాడుతూ ఉండేటువంటి స్నేహితుణ్ణి పయోముఖ విషకుంభంలాగా భావించి విడిచిపెట్టాలట. పయోముఖ విషకుంభము అంటే కొండ లోపలంతా కూడా విషం ఉండి కొండ మూతి దగ్గర మాత్రము పాలు కలిగి మనల్ని భ్రమలోకి దించుతూ ఉంటుందన్నమాట. దానిని పయోముఖ విషకుంభము అని అంటారు. తరువాత శ్లోకము, న విశ్వసేత్ కుమిత్రే చ మిత్రే చాపి న విశ్వసేత్ కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్. చెడ్డ స్నేహితుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నమ్మకూడదు. అలాగని మంచి స్నేహితుణ్ణి కూడా మనం గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే కోపం వచ్చింది అంటే ఎంత మంచి స్నేహితుడైనా సరే తన రహస్యాలనన్నింటినీ కూడా బయట పెట్టడానికే చూస్తాడు. కాబట్టి స్నేహితుడు మంచివాడైనా చెడ్డవాడైనా సరే వాళ్ళని మనం గుడ్డిగా నమ్మకూడదు అని చాణక్యుడు చెబుతున్నాడు. తరువాత శ్లోకము, మనసా చింతితం కార్యం వాచా నైవ ప్రకాశయేత్ మంత్రేణ రక్షయేత్ గూఢం కార్యం చాపి నియోజయేత్. ఏదైనా ఒక పని గురించి మన మనస్సులోకి కనుక ఒక ఆలోచన వచ్చినట్లయితే ఆ ఆలోచనని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాటలతోటి బయట పెట్టకూడదట. ఆ పని గురించి బాగా ఆలోచించుకుంటూ మనలో మనమే అది దాచుకోవాలి. అలా రహస్యంగా ఉంచే మనం ఏ పనినైనా సరే పూర్తి చేయాలి. అంతే తప్ప
మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలని నోటితోటి 10 మందికి కనుక చెప్పినట్లయితే ఆ పని ఎట్టి పరిస్థితుల్లో కూడా సక్రమంగా పూర్తి కాదు అని చాణక్యుడు చెబుతున్నాడు. తర్వాత శ్లోకము, కష్టం చ ఖలు మూర్ఖత్వం కష్టం చ ఖలు యవ్వనం కష్టాత్ కష్టతరం చైవ పరగేహ నివాసనం. ఏ విషయాలు మనకి కష్టాన్ని కలిగిస్తాయి అనేది చాణక్యుడు ఈ శ్లోకంలో చెబుతున్నాడు. మూర్ఖంగా ఉండటం అనేది ఖచ్చితంగా మనకి కష్టాలని కలిగిస్తుంది. ఇంకా యుక్త వయస్సు వచ్చిన తర్వాత అంటే టీనేజ్ వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా మనకి కష్టాలు కలుగుతూ ఉంటాయి. అలాగే పరిస్థితులను బట్టి ఇతరుల ఇళ్లల్లో నివసించడం కూడా అత్యంత కష్టదాయకమే అవుతుంది అని చాణక్యుడు చెబుతున్నాడు. తర్వాత శ్లోకము, శైలే శైలే న మాణిక్యం మౌక్తికం చ గజే గజే సాధవో నహి సర్వత్ర చందనం న వనే వనే. కనిపించిన ప్రతి పర్వతంలో కూడా మనకి మాణిక్యాలనేవి ఉండవట. అలాగే ప్రతి ఏనుగు తలలోని కూడా ముత్యాలనేవి పుట్టవట. ఇంకా సాధువులు అనేవాళ్ళు అన్ని చోట్ల మనకి కనిపించరట. అంటే కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ కూడా సాధువులైపోరు. అలాగే ప్రతి అడవిలో కూడా మంచి గంధం చెట్టు అనేది ఉండదట. తర్వాత శ్లోకము, పుత్రాశ్చ వివిధైః శీలైః నియోజ్యాః సతతం బుధైః నీతిజ్ఞాః శీల సంపన్నాః భవంతి కుల పూజితాః. బుద్ధిమంతుల ద్వారా పిల్లలకి ఎప్పుడూ కూడా అనేక రకాలైనటువంటి మంచి గుణాలని మనం నేర్పుతూ ఉండాలట. ఎందుకంటే కులములో గుణవంతులు నీతిమంతులే పూజింపబడతారు. కాబట్టి పిల్లలని ఎప్పుడూ కూడా గుణవంతులు చేయడానికి ప్రయత్నించాలి అని చాణక్యుడు చెబుతున్నాడు. తర్వాత శ్లోకము, మాతా శత్రుః పితా వైరీ ఏన బాలో న పాఠితః న శోభతే సభా మధ్యే హంస మధ్యే బకో యథా. ఏ తల్లిదండ్రులైతే పిల్లలని చదివించరో ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆ పిల్లల పాలిట శత్రువులవుతారట. ఎందుకంటే హంసల మధ్యలో ఏ విధంగా అయితే కొంగ రాణించలేదో అదే విధంగా ఆ చదువు రానటువంటి పిల్లలు కూడా 10 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి సభా మధ్యలో రాణించలేరు. కాబట్టి అలాంటి స్థితికి తెచ్చినటువంటి తల్లిదండ్రులు శత్రువులే అవుతారు అని చాణక్యుడు చెబుతున్నాడు. తర్వాత శ్లోకము, లాలనాత్ బహవో దోషాః తాడనాత్ బహవో గుణాః తస్మాత్ పుత్రం చ శిష్యం చ తాడయేత్ నతు లాలయేత్. పిల్లలని బుజ్జగించడం వలన అతిగా గారాబం చూపటం వలన పిల్లలలో చాలా దోషాలనేవి కలుగుతూ ఉంటాయట. పిల్లలని దండించడం వలన వాళ్ళలో చాలా మంచి గుణాలు కలుగుతూ ఉంటాయట. దండించడము అంటే ఏ కారణమూ లేకుండా ఊరికే వాళ్ళని కొట్టేయడం అని కాదు. తప్పు చేసినప్పుడు వాళ్ళని దండించాలి తప్ప వాళ్ళని బుజ్జగించడానికి ప్రయత్నించకూడదు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలనైనా అలాగే గురువులు వాళ్ళ శిష్యులనైనా సరే దండించాలే తప్ప లాలించకూడదు అని చాణక్యుడు చెబుతున్నాడు. తర్వాత శ్లోకము, కాంతావియోగః స్వజనాపమానః రుణస్య శేషం కునృపస్య సేవా దరిద్రభావో విషమాసభా చ వినాగ్నిమేతే ప్రదహంతి కాయం. భార్యని పోగొట్టుకోవడము, బంధుబాంధవుల దగ్గర నుంచి ఆదరణ అనేది లభించకపోవడము, చేసినటువంటి అప్పుని తిరిగి చెల్లించలేకపోవటము, దుర్మార్గులైనటువంటి నాయకులని సేవించడము, దరిద్రాన్ని అనుభవించడము, స్వార్థపరులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి సభ, ఇవన్నీ కూడా అగ్ని లేకుండానే శరీరాన్ని దహింపచేస్తాయట. తర్వాత శ్లోకము, నదీ తీరే చ ఏ వృక్షాః పరగేహేషు కామినీ మంత్రిహీనాశ్చ రాజానః శీఘ్రం నశ్యంతి అసంశయం. నది ఒడ్డున ఉన్నటువంటి చెట్లు కానీ
తన ఇల్లు కాకుండా ఇతరుల ఇళ్లల్లో ఉండేటువంటి స్త్రీ గాని, మంత్రి లేనటువంటి రాజు గాని, వీళ్ళు ఎటువంటి సంశయము లేకుండా వేగంగా నశిస్తారట. తర్వాత శ్లోకము, దురాచారీచ దుర్దృష్టిః దురావాసీచ దుర్జనః యన్మైత్రీ క్రియతే పుంభిః నరః శీఘ్రం వినశ్యతి. ఎటువంటి ఆచారాలు కూడా పాటించినటువంటి వాడితోటి, ఎప్పుడూ కూడా ఇతరులకి చెడు చేయాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడితోటి, ఎప్పుడూ కూడా ఉండకూడనటువంటి స్థలాలలో ఉండేటువంటి చెడ్డవాడితోటి ఎవరైతే స్నేహం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా నాశనమైపోతారట. తర్వాత శ్లోకము, సమానే శోభతే ప్రీతిః రాజ్ఞి సేవాచ శోభతే వాణిజ్యం వ్యవహారేషు దివ్యాస్త్రీ శోభతే గృహే. ఎప్పుడైనా సరే ప్రేమ అనేది సమానమైనటువంటి వయస్సు ఉన్న వాళ్ళ మధ్య అయితే అది చాలా బాగుంటుందట. అలాగే ఒక నాయకుడు అందరికీ సేవ చేయడం ద్వారా తన పేరు ప్రఖ్యాతలనేవి ప్రకాశిస్తాయట. అలాగే చక్కగా వ్యవహారం కనుక చేసినట్లయితే అప్పుడు వ్యాపారము అనేది రాణిస్తుందట. అలాగే గుణవంతురాలైనటువంటి స్త్రీ ఎప్పుడూ కూడా ఇంటిలో ప్రకాశిస్తూ ఉంటుందట. ఇవి ఈరోజు వీడియోలో చాణక్య నీతి శ్లోకాలు, వాటి భావాలు. ఈ వీడియోని ఇక్కడి వరకు చూశారంటే ఖచ్చితంగా మీకు చాణక్యుడు చెప్పినటువంటి విషయాలు నచ్చాయనుకుంటున్నాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ధన్యవాదాలు.